వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో మళ్ళీ ఫోక్సో కేసులు పెరుగుతున్నాయి. అత్యాచారాల కేసులు పెరుగుతున్నాయి. రీసెంట్‌గా ఖమ్మంలో 12 సంవత్సరాల చిన్నారి చిట్టి తల్లిని అత్యాచారం చేసి బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘటన. సో ఇదే ఇష్యూ పైన మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి పిఓడబ్ల్యూ సంధ్యకు ఉన్నారు స్టూడియోలో. అక్క నమస్తే. నమస్తే. సో ఏంటి ఈ 2.5 సంవత్సరాల్లో మహిళలపైన, బాలికలపైన, స్టూడెంట్స్ పైన అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఖమ్మం ఇన్సిడెంట్. ఖమ్మంలో ఎండి గౌస్ అనే వ్యక్తి లారీ డ్రైవరు, 12 ఏళ్ల అమ్మాయి, వాళ్ళు వాచ్మెన్గా పనిచేస్తుంది ఆ కుటుంబం. ఆ పాప మీద లైంగిక దాడికి పాల్పడగా అమ్మాయి అరవడంతో పైనుంచి తూసేశాడు. ఆ పాప వెన్నెముక విరిగి తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితికి అమ్మాయి వాళ్ళ చికిత్స పొందుతోంది. ఇమీడియట్గా గౌస్ను అరెస్ట్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అతన్ని కఠినంగా శిక్షించడానికి తగిన విధంగా ఛార్జ్షీట్ నమోదు చేయాలనేది ఒక డిమాండ్ చేస్తున్నాం. అతను కఠినంగా శిక్షించాలి ఎండి గౌస్ని. అలాగే బాలికకి మెరుగైన వైద్యం అందించాలి, ఆ పాపను బతికించాలి. ఏ రకమైన అంగవైకల్యానికి ఆ అమ్మాయి గురి కాకుండా తన జీవితం గడిపేలాగా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ పెరిగాయి, మీరు అన్నారు. ఇటీవల కాలంలో ఒక ఘటన, కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు చేసినటువంటి మైనర్ బాలికపై దాడి, అత్యాచారం. ఆ కేసు నమోదైనాక వెంటనే తెల్లారే 3 కేసులు నమోదైనాయి. అట్లాగే ప్రతిరోజు కూడా పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అంటే పసిపిల్లలు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియనటువంటి ఆడపిల్లలు, చిన్నపిల్లలు కదా, ఆ ఏజ్లో అబ్బాయి మీద, బాబుల మీద లైంగిక దాడి జరిగినా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా. అక్కడక్కడ అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి. 12 ఏళ్ల లోపల పిల్లలే, ఎవరైనా సరే వాళ్ళు పిల్లలే. తమ మీద లైంగిక దాడి జరిగితే దాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. వాళ్ళు చెప్తారు, రెజిస్ట్ చేస్తారు అనుకుంటే ఆ ఏజ్లో వాళ్ళకి అమాయకత్వం ఉంటుంది, రెజిస్ట్ చేయలేరు. అదే సాకుగా తీసుకుని లైంగిక దాడులు జరుగుతున్నాయి. అక్కడక్కడ మగపిల్లల మీద, ఎక్కువగా ఆడపిల్లల మీద. అంటే 12 ఏళ్ల లోపల 9, 8, 10 ఆ ఏజ్లో పిల్లలు అంత గట్టిగా రెజిస్ట్ చేయలేరు అనే దాన్ని అవకాశంగా తీసుకొని పెరుగుతున్న ఈ దాడుల్ని నిరోధించాలి అంటే పోక్సో చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి, కఠినంగా అమలు చేయాలి. అదే సమయంలో ప్రచారం చాలా ముఖ్యం. చట్టాలతో పాటు ప్రభుత్వ అవగాహన. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హైదరాబాద్లో గతంకు ఉండే ట్రాఫిక్ రూళ్ళకి ఇప్పటికీ చాలా భిన్నమైన పరిస్థితులు. డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులు చేయడం కావచ్చు, వాళ్ళపైన కేసులు పెట్టడం కావచ్చు, ప్రజల్లో ఒక భయం స్టార్ట్ అయింది. పట్టణంలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు. అమ్మో, తాగి నడపలేము, నడిపితే పోలీసులు పట్టుకుంటారు, తర్వాత కోర్టుకి వెళ్ళాల్సిందే, శిక్ష పడాల్సిందే. సో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ చట్టాల్లో ఉన్న అమల్లో ఎందుకు లేదు? ఇక్కడ ఖచ్చితంగా మేము మాట్లాడుతుంది కూడా అవగాహన ప్రధానం. ఎంత అంటే ఈ మధ్య ఒకటి నేను సోషల్ మీడియాలో ఒక చిన్న చూశాను. ఒక అమ్మాయి ఇంట్లో ఎవరు లేరా పెద్దవాళ్ళు, అమ్మ నాన్న అంటే, లేరు, బయటకు వెళ్ళారు ఉంటుంది. 12 ఏళ్ల లోపల బాలిక. అయితే అతను వచ్చి భుజం మీద చేసి వాటర్ ఇస్తావా ఇట్లా మాట్లాడితే అమ్మాయి అంటుంది, అసలు ముందు అసలు ఎందుకు చేసావు, మా అమ్మ నాన్న లేరు, నీకు చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో బయటికి, నన్ను ముట్టుకుంటే అదేంటో నాకు తెలుసు, నీకు నన్ను ముట్టుకునే హక్కు లేదు, నువ్వు నన్ను ముట్టుకోవడం అంటేనే అది లైంగిక దాడి, అట్లా అమ్మాయి మాట్లాడుతుంది. నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు తెలుసు అని చిన్న యాడ్ లాగా ఎవరో సోషల్ మీడియాలో చిన్న యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశారు ఒక బాధ్యతతో. అంటే ఎవరో ప్రైవేట్ పీపులే అటువంటివి చేసినప్పుడు అదే ప్రభుత్వం చేస్తే దాని మిలియన్లలో దాని రీచ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిచ్చి పిచ్చి పాటలన్నీ, రకరకాల పాటలు, జానపద పాటలు, లేకపోతే ఓవర్ నైట్ మిలియన్లలో వెళ్ళిపోతున్నాయి. సామాజిక బాధ్యత ఎందుకు చేయకూడదు? చాలా అట్రాక్టివ్గా, చాలా క్యాచీగా చేయొచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద పని కాదు. అంటే అవగాహన కల్పించడం అంటే అట్లా ఉండాలి. పల్స్ పోలియో ఎరాడికేట్ చేయడానికి చాలా క్యాంపెయిన్ చేశారు. ఒకటే రోజు దేశమంతా యాడ్లు విడుదల చేశారు. అట్లాగే హెచ్ఐవికి సంబంధించి, ఎయిడ్స్కి సంబంధించి కూడా ఒకే రోజు దేశమంతా యాడ్లు విడుదలైనవి. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే ఒక ప్రశ్నను వదిలారు సమాజం మీద. దాన్ని నెల రోజులు డ్రైవ్ చేసి, అంటే ఒక అడ్డాకూలీ దగ్గర పోయి లారీ డ్రైవరు, టీచరు, ఇంజనీరు, నర్సు, పైలట్,
ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగి, బ్యాంక్ ఉద్యోగి ఇట్లా అందరూ పుల్రాజుకి ఎయిడ్స్ వస్తుందని ప్రశ్న. అట్లా డ్రైవ్ చేసి చేసి లాస్ట్‌కి రాదు, ఎయిడ్స్ రాదు. ఎందుకంటే అతను కండోమ్ వాడతాడు అని ఒక సమాధానం చెప్పారు. అంటే ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి అంత కాన్సన్ట్రేటెడ్‌గా, ఫోకస్డ్‌గా చేశారు. అట్లాగే లైంగిక దాడులు అంతకన్నా ప్రమాదం. ఎయిడ్స్ బారిన పడి చనిపోయే వాళ్ళ సంఖ్య కన్నా, లేదా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో లైంగిక దాడుల్లో ఇబ్బంది పడుతున్నారు. అది సమాజ రుగ్మతగానే చూడాలి. అది వ్యక్తి వాడేదో సైకో అని వదిలేయడం కాదు. ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు పోక్సో దాడులకు గురవుతుంటే, పోక్సో చట్టంలో నేరాలకు పాల్పడుతుంటే, లైంగిక దాడులకు బలవుతుంటే, ఇది సమాజంలో చాలా సామాజిక సమస్యగా గుర్తించాలి. గుర్తించి పెద్ద ఎత్తున డ్రైవ్ చేయాలి. ఏంటి 14 ఏళ్ల లోపల పిల్లలు వాళ్ళ కన్సెంట్ ఉన్నా కూడా నువ్వు ముట్టుకోకూడదు, అదొకటి చెప్పండి చాలు. కన్సెంట్ ఉన్నా సరే ముట్టుకుంటే అది నేరమే, అది పోక్సో నేరం. చేయండి, డ్రైవ్ చేయండి, పెద్ద ఎత్తున ఊదరగొట్టండి. చేస్తారా? తగ్గుతుంది కదా, భయపడతారు. అట్లీస్ట్ అంటే ఒక హై ప్రొఫైల్ కేసెస్లో కూడా ఫోక్సో కింద అరెస్ట్ అయినప్పుడు ఆ నేరానికి సంబంధించి తీవ్రత కూడా జనాలపైన పడే అవకాశం ఉంటుంది, సీరియస్. అంటే అసలు హై ప్రొఫైల్ కేసుల్లో కూడా అట్లయితే నేరమా? అదేం నేరం? దానికోసం ఆమె కూడా ఇష్టపడిపోయి ఉంటుంది, ఆమె కూడా ఇట్లా చేసి ఉంటుంది, అట్లా చేసి ఉంటుంది. ఏదో మనిషి అన్నాక ఫీలింగ్స్ ఉండవా, కోరికలు ఉండవా? గాదానికే అరెస్ట్ చేస్తారా? గాదానికే ఇంత సీనా? ఇవన్నీనా పోక్సో చట్టమా? ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము పోక్సో చట్టం గురించి చెప్పి 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 అలసిపోతున్నాం, కానీ గవర్నమెంట్కి మాత్రం బుద్ధి రాదు, ఆలోచన రాదు. కాబట్టి ఇంతమంది చిన్నపిల్లల మీద రోజు కేసులు అవుతుంటే, రోజు అరెస్టులు జరుగుతుంటే, ప్రతి చోట కూడా పోక్సో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తున్నారు నేరస్తులు. ఏదో బండి సంజయ్ కొడుకునంటే అరెస్ట్ చేయడానికి 10 రోజులు బట్టి ఉండొచ్చు. మిగతావన్నీ ఎప్పటికప్పుడు ఈ డ్రైవర్ని కూడా అప్పటికప్పుడే చేశారు. అంటే అది కొంచెం విషయమే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, రాగానే చేశారు. చాలా చోట్ల చేస్తున్నారు. కానీ చట్టం ఉంది కాబట్టే అది కూడా అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. అసలు ఆ చట్టం ఉన్నా కూడా ఇప్పుడు వాడు ఏదో టెంట్ అయిండు, దానికే అరెస్ట్ అవ్వాలా, దానికే జైలుకి పంపాలా, దానికే వాడి కుటుంబాన్ని కూల్చేయాలా, దానికే వాడు జైలుకి పోయి వాడి జీవితం నాశనం చేసుకోవాలా అని ఆలోచించే సమాజం చాలా ఎక్కువ మంది ఉన్నారు బయట. అంటే అక్కడ ఏంటంటే ఆ పిల్ల మీద వాడు ఏదో ఫీలింగ్ చూపించిండు అంటే అట్లా కాదు కదా. ఒక చిన్న పిల్ల పట్ల లైంగిక వాంఛని తీర్చుకోవాలని చూడడం క్రూరమైన నేరం. జంతువులు కూడా చేయవు ఆ నేరాన్ని. అది క్రూరం. చిన్న పిల్లల మీద లైంగిక వాంఛలు ఎట్లా తీర్చుకుంటారు మీరు? మీ అడ్డమైన పోర్న్ కల్చర్కి ఎక్స్పోజ్ అయ్యి మీ పైచాలు, మీ ప్రకోపాలు, వీళ్ళకి మదమెక్కి కొట్టుకుంటున్న మీ హార్మోన్ల ఒత్తిళ్ళకి పిల్లలు బలి కావాలా? ఇది మనం ఆలోచించాలి, సమాజానికి అర్థం చేయించాలి. వీళ్ళు మదమెక్కో బలిపెక్కో పిల్లలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా అని వాళ్ళ మీద పడితే మీ వాంఛలు తీర్చుకోవడానికి. అంటే ఆడపిల్లల అవయవాలు, శరీర అవయవాలు లైంగిక అవయవాలుగానే మీకు కనపడతాయా? వాళ్ళలో ఆ చిన్న ఆడపిల్లల్లో వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? ఎంత దారుణమైనటువంటి దాడి అది వాళ్ళ అవయవాల మీద దాడిగా చూస్తున్నారు చాలామంది. ఇన్ టోటో వాళ్ళ లైఫ్ మీద దాడి, వాళ్ళ ఎదుగుదల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద, వాళ్ళ జీవితం మీద దాడి. ఒక చిన్న అమ్మాయి లైంగిక దాడికి గురైతే ఆమె మానసిక స్థితి ఎట్లుంటుంది, ఆమె గ్రోత్ ఎట్లుంటుంది, ఆమె కండిషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ చాలా అధ్యయనాలు ఉన్నాయి, చదవండి, చెప్పండి, ప్రభుత్వాలు చెప్పండి, పాలకులు చెప్పండి. నేనేమంటున్నా, ఒక పక్క ప్రభుత్వాలు చెప్పండి, పాలకులు చెప్పండి అని మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్న కొన్ని ఫొటోస్ కావచ్చు, గతంలో మీరు చేసిన క్యాంపెయిన్స్ కావచ్చు, అవి కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కేంద్ర హోంమంత్రి కొడుకు చేశాడని మాట్లాడాం. ఎందుకంటే ఏదో కంచె చేను వేసినట్లుగా కనురెప్పులే కాటేస్తే, అట్లా కాపలాగా ఉండే కనుగుడ్లని కనురెప్పులే కాటేస్తే, కంచె చేను వేస్తే, కంచె ఎందుకు వేస్తారు? చేను సురక్షితంగా ఉంటుంది. అట్లా అంటే సామెతలు. అట్లా ఇవాళ ఒక కేంద్ర హోంశాఖ మంత్రి దేశంలోనే లా అండ్ ఆర్డర్ అమలు చేయడానికి, దేశంలోనే చట్టాలు అమలు చేయాల్సినటువంటి వ్యక్తి కొడుకు దాన్ని వైలేట్ చేస్తే చర్య ఉండాలని మాట్లాడాం. మరి ఆ తెల్లారే 4 జరిగినాయి. ఇమీడియట్ 8th ఇదైతే 9th 10th కూడా 4 కేసులు అయినాయి. ఆ వాటిల్లో కూడా మేము మాట్లాడలేదు. అంటే దాని అర్థం అక్కడ నేరస్తులను అరెస్ట్ చేయొద్దనా?
మేము మాట్లాడకపోతే పోక్సో చట్టంలో ఎక్కడ చర్యలు ఉండవో, చట్టం అంటూ వచ్చినాక అది ప్రజల చేతుల్లోకి వచ్చాక, చట్టం అంటూ అమల్లోకి వచ్చి పోలీసుల చేతుల్లో దాని బాధ్యతలు పెట్టాక ఎక్కడ పోక్సో నేరం జరిగినా అరెస్ట్ చేయాలి, దాని అర్థం. కానీ ఇవాళ అతను ఎండి, మా కర్మకి మా దౌర్భాగ్యానికి వాడు ఎండి గౌస్ అనేవాడు ముస్లిం. అయితే ఏంది, ముస్లిం అయితే నేరం చేయొచ్చా, ముస్లిం అయితే రేప్ చేయొచ్చా, ముస్లిం అయితే లైంగిక దాడికి చేయొచ్చా, ఎవడంటాడు? అట్లాంటి పనికిమాల మాటలు ఎవడు మాట్లాడు, అంత బుద్ధి తక్కువ ఎవరు లేరు. ఖచ్చితంగా ఎండి గౌస్ అయినా, మరో క్రిస్టియన్ అయినా, మరో జైన్ అయినా, ఏ కులపోడైనా, ఏ మతపోడైనా లైంగిక దాడికి పాల్పడితే అరెస్ట్ చేయాలి. ఇంకా క్యాంపెయిన్ అంటారా, ఇప్పుడు మే 8 ఆ కేసు అయింది, ఇవాళ ఇది జూన్ 6 అయింది, అంటే ఇంచుమించు ఒక నెల రోజులు. ఈ నెల రోజుల మధ్యలో దాదాపు 100కు పైగా తెలంగాణలో పోక్సో నేరాలు జరిగినాయి. ఈ మధ్యలో 1 మంత్ తీసుకుంటే దానికి దీనికి 1 మంత్, ఈ 1 మంత్ మధ్య దాదాపు 100కు దాకా నేరాలు జరిగితే ప్రతి నేరంలో కూడా మేము మాట్లాడలేకపోవచ్చు కదా. అంటే దాని అర్థం అది సమర్థించినట్ల, ఆ నేరస్తులను సమర్థించినట్ల. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఇతను గౌస్ కావచ్చు, ఇంకోడు ఇప్పుడు 8th జరిగిన తెల్లారి 9th 10th జరిగింది, వాళ్ళిద్దరు హిందువులే, దాంట్లో కూడా మా డిమాండ్ లేదు. పోలీసులు వెంటనే అరెస్ట్ చేసేసారు. ఈ ఈ ఉద్యమం జరుగుతుంది, ఇది 10 రోజులు పట్టింది. ఈ లోపల జరిగిన ప్రతి పోక్సో కేసులో కూడా అరెస్ట్ అయింది. ఈవెన్ ఇతనిది కూడా, ఎండి గౌస్ది కూడా జరగగానే, అంటే బయటికి వెలుగులోకి రాలేదు. ముందు 6వ తారీఖు జరిగింది, ఈ నెల 6, ఇవాళ 11. నిన్ననే మా దృష్టికి వచ్చింది. దానికి తగిన విధంగా చూస్తే, అంటే అసలు ఫస్ట్ వాళ్ళే 9వ తారీఖు వరకు బయట పెట్టలేదు ఏ బాధితులు. 9వ తారీఖు బయటకు వచ్చింది. 9 మేము అసలు అందుబాటులో లేవు. మేము ఏదో పార్టీకి సంబంధించిన సమావేశాల్లో ఫోన్లు కూడా మా దగ్గర లేవు. 9, 10 నా దృష్టికి నిన్న ఈవినింగ్ వచ్చింది. మేము ఖండిస్తూనే ఉన్నాం. ఒకటి స్థానికంగా మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇదే కాదు, చాలా అవతలు చాలా హిందువులు చేశారు, అక్కడ కూడా మేము డిమాండ్ చేయాల. కానీ ఫోటోలు పెట్టి పక్షపాతం 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 అని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి. కనీసం బుర్ర బుద్ధి జ్ఞానం ఉండద్దా? ఎవరి మీద లైంగిక దాడి జరిగినా ఖండిస్తాం, చేసేవాడు ఎవడైనా సరే వాడిని శిక్షించాలని కోరుతాం, బాధితులు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతాం. వాళ్ళు ఏ కులమైనా, మతమైనా, జాతి అయినా, పేదవాడైనా, డబ్బులున్న వాళ్ళైనా. అట్లాగే నేరస్తుడు ఎవడైనా శిక్షించాలంటాం, అది మా విధానం. అంత కామన్ సెన్స్ లేకుండా ఇందులో కూడా వెతుక్కుని, ఇందులో కూడా వీళ్ళకి ఇంత పక్షపాతమా, వీళ్ళు పోక్సో చట్టం అడగరా, వీళ్ళు పోక్సో, అక్కడ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయని కాడ పోక్సో చట్టాన్ని అమలు చేయమని కోరుతాం. అమలు చేయని కాడ అంటే నేనేమంటున్నా అంటే, ఈ 100 కేసుల్లో కూడా అమలైనవి. అక్కడ మేము అడగల, అవతల హిందువులే చేశారు, అయితే అడగల. ఎందుకు ఇందులో మతాన్ని తీసుకొస్తున్నారు? అడగకపోతే నేరస్తుడికి సపోర్టుగా మాట్లాడంటే ఎంత హీన స్థితికి పడిపోయారు ఈ ట్రోలర్స్. అంటే ఒక మతానికి చెందిన ట్రోలర్స్ అజ్ఞానంతో, అవివేకంతో దీంట్లో కూడా చిచ్చు పెట్టి, దీంట్లో కూడా మనుషుల మధ్య ద్వేషాలని రగిలించడానికి, నఫరత్ని పెంచడానికి చూడడమే. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేరస్తుడు ఎవడైనా, ఏ మతం వాడైనా వాడిని శిక్షించాల్సిందే. వాడు ముస్లిం అయితే చేయొద్దని మేము అనము. అట్లా అంటామని ఆలోచిస్తే మీ అంత అజ్ఞానులు, మీ అంత మూర్ఖులు, ప్రజల్లో ద్వేషాన్ని పెంచడం కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ పని చెయ్యరు. నేరస్తుడు ఎవడైనా శిక్షించాలి, బాధితురాలు ఎవరైనా న్యాయం జరగాలి. ఇది మా విధానం. థ్యాంక్ యూ అక్క.